వాకు చెప్తారని ఎక్కడ ఇక్కడ అంబాత్రేయ క్షేత్రం ముగ్గురు అమ్మలది మహి ఎంతో శక్తివంతమైన మహిమాతమైన క్షేత్రం. నా కళ్ళారా నా అనుభూతి చెందింది. అమ్మాలను ముగ్గురు అమ్మని పసిపిల్లల్లాగా చూసిన గురుదేవ ఇక్కడ అంబాత్రేయ క్షేత్రంలో. ఇక్కడ దత్తాత్రేయ భగవానుడు స్వయంగా తిరుగుతున్న అనుభూతి చెందిన, మీరు తీర్థయాత్రలో ఉన్నప్పుడు ఆ అనుభూతి చెందిన, మీరు నాకే స్వయంగా దర్శన భాగం కలిగించి నా స్వప్న దర్శనం ఇచ్చి నా ఆరోగ్య పరిస్థితుల గురించి వేడుకున్న గురుదేవ. సత్యం చెప్పినావు, అసలు ఎంత సత్యం చెప్పినావు అంటే బ్రహ్మ సత్యం చెప్పినావు. సరే మీ ఆరోగ్య సమస్య తీరిందా తీరలేదా అది మీ వ్యక్తిగతమైన విషయము. గురుదేవ ఎదురువారు దాన్ని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను స్త్రీ దత్తాత్రేయుడు ఇక్కడ కనబడుతున్నాడు అన్న మాట సత్యం. నీ వాక్కు రూపంలో శిష్యులకు బోధిస్తుంటే ఆ వాక్కు రూపంలో దత్తాత్రేయ భగవానుడు మీ రూపంలో వచ్చి స్వయంగా దర్శనం ఇచ్చారు గురుదేవా. అంత గొప్పగా నన్ను పొగడదు గురుదేవా. ఇక్కడ ఆయన కాలి దుమ్మురేణుతో కూడా సమానం కాదు, కానీ దత్తాత్రేయుని యొక్క అంశ ఇక్కడ ఉందని నేను బాగా నమ్ముతున్నా. ఇక్కడ గురుదేవులు ఎవరైతే ఉన్నారో సంత్ రాజారాం కైకాడి మహారాజ్, ఆయన సాక్షాత్తు అవధూత, దత్తుని యొక్క అంశ. ఆయన చేత మంత్రం స్వీకరించాను కాబట్టి ఆయన యొక్క కళా ఛందస్సు ఇక్కడ వచ్చి ఉండవచ్చు. ఇక్కడ దత్తుడు ప్రత్యక్షంగా ఉన్నాడనని కొన్ని సూచనలు ఉన్నాయి. ఇక్కడ కుక్కలు ఉంటాయి రకరకాలుగా, పిల్లులు ఉంటాయి రకరకాలుగా, గోవుల్లో కూడా విచిత్రమైన మహిమలు జరుగుతున్నాయి. ఇక్కడ దత్తుని యొక్క లక్షణం ఏంటంటే మూగ జీవములు ఎక్కడైతే విచిత్రంగా ఉంటాయో అక్కడ దత్తుడు ఉంటాడని ఒక అవధూత తత్వంలో చెప్పి ఉన్నారు. వాస్తవంగా అయితే అవి కనబడుతున్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను చూసిన నా అనుభవం ప్రకారంగా విచిత్రమైనటువంటి శక్తి తరంగం ఒకటి ఇక్కడ ప్రసరిస్తూ ఉంటుంది. అది విద్యాపారంగత్వం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను చూసిన అనుభవం ఆయన చూశాడంటే ఆయన చాలా గ్రేట్ అనుకోవాలి ఈ విషయంలో. వాస్తవంగా ఈ పీఠంలో దత్తాత్రేయుడే ఆది గురువు, తొలి గురువు. ఈ పీఠానికి దత్త స్వరూప కళలు ఉన్నాయి, ఇది సత్యం. ఈ పీఠంలో ఉన్నాయి. ఇక ఈ క్షేత్రం యొక్క విశేషం, ఈ క్షేత్రం యొక్క మహిమ ఏంటంటే ఉలిదెబ్బ తగలని విగ్రహం ఇక్కడ ఉన్నది. ఉలిముట్టని విగ్రహం, ఉలిదెబ్బ చూడని విగ్రహం ఇక్కడ ఉన్నది అంబాత్రేయ క్షేత్రంలో. ప్రపంచంలో ఎన్నో స్వయంభూ విగ్రహాలు ఉన్నాయి, స్వయంభూ దేవతలు ఉన్నారు, స్వయంభూ లింగాలు ఉన్నాయి, స్వయంభువు దేవత మూర్తులు కూడా ఉన్నాయి. అంబాత్రేయ క్షేత్రంలో స్వయంభువ ప్రతిష్ట. ప్రపంచంలో స్వయంభువు వచ్చిన దేవతలు ఉన్నారు, ప్రతిష్ట చేసిన దేవతలు ఉన్నారు. ఇక్కడ స్వయంభువు ప్రతిష్ట రెండు, స్వయంభువ ప్రతిష్ట. ఇది విశేషం, ఇది ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. ప్రపంచంలో స్వయంభువుగా దేవతామూర్తులు ఉద్భవం చెందింది శిలా విగ్రహ రూపంలో ఉద్భవం చెందుతారు. స్వయంభువుగా వచ్చిన ప్రతిష్ట చేసిన శిలా రూపంలో చేస్తారు, లేదంటే లోహ రూపంలో చేస్తారు, లేదంటే ఒక చెట్టు యొక్క కొయ్య చెక్క, ఒక చెక్క మొద్దుతోటి ఒక చెట్టు యొక్క కలపతోటన్నా దేవతా విగ్రహాలు స్వయంభూగా పెట్టడం, లేదా స్వయంభూగా రావడం, లేదా వాళ్ళు ప్రతిష్ట చేయడం, లేక ప్రతిష్ట రూపంలో ప్రతిష్ట చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంబాత్రేయ క్షేత్రంలో ఏంటంటే మట్టితో చేసినటువంటి మృత్తికా బంధనాకృతమైనటువంటి దేవతలు ఉన్నారు ఇక్కడ. అదొక విశేషం, మహామహిమ. పోనీ ఆ మట్టిని ఒక విధమైనటువంటి ధర్మంలో తెచ్చారంటే కాదు, 52 రకాల ధర్మాలతో ఆ మట్టిని తీసుకొచ్చి పెట్టారు. ఇంకొకటి, ఒక దేవత ఉందంటే విశేషం. జగతికే మూల కారణ సంభూతులైనటువంటి ముగ్గురమ్మలు ఏక శరీరంలో 2 స్తనములతో ఒక బొడ్డు 2 స్తనులతో ఉండడం, 3 శిరస్సులతో ఉండడం, ప్రపంచంలో ఈ క్షేత్రానికి మాత్రమే ఆ గౌరవం దక్కింది, ఎక్కడ లేదు. ఇక్కడ మానవ మాతృల యొక్క కోరికలు నెరవేరుట అన్న మాట పక్కన పెడితే ఇది ముక్తి క్షేత్రం. కోట్లు పోసినా, ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని యోగములు చేసినా, ఎన్ని తపస్సులు చేసినారా అన్నటువంటి ముక్తి, ప్రపంచంలో ప్రవహించేటటువంటి అన్ని పుణ్యతీర్థాలలో స్నానము చేసిన రాని ముక్తి అంబాత్రేయ క్షేత్రంకి వస్తే వస్తుంది, అది మాత్రం సత్యం. ఇది సత్యం. నేను ప్రత్యక్షంగా దాని అనుభవం చూశాను. నా దగ్గర 3 జింకలు ఉండే. ఎవరికో పొలాల దగ్గర ఒక చిన్న జింక పిల్లను, అప్పుడే కాన్పైన జింక పిల్లను కుక్కలు పడితే రైతులు కాపాడి ఆ జింక పిల్లను నాకు తెచ్చిచ్చిండ్రు. కుక్కలు దాడి చేయగానే తల్లి ఉరికింది. తల్లి బెదురుకొని ఉరికితే ఆ పిల్ల మిగిలిపోతే ఆ పిల్లని తెచ్చి నాకు ఇచ్చిండ్రు. నాకున్న పాలు ఆ పిల్లకు బట్టి పెంచిన 3 జింకలు ఉండే. ఆ 3 జింకలు కూడా నాతో ఉన్నన్నాళ్ళుండి పోయేటప్పుడు లీలలు చూపించిపోయినాయి. అప్పుడు అర్థమైంది, ఏదో జన్మలో వీళ్ళు గంధర్వులు, ఈ జన్మలో వాళ్ళు ఈ భూలోకపు యొక్క ధర్మాన్ని అనుసరించి, కలియుగ ధర్మాన్ని అనుసరించి జంతు శరీరం తీసుకున్నారు.
ఆ జంతువు గర్భమునందు జన్మించి ఈ క్షేత్రంకి వచ్చి వాళ్ళు ముక్తిని పొంది మళ్ళీ గంధర్వ లోకానికి వెళ్ళిపోయారని వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు అర్థమైపోయింది. అట్లాగే ఇక్కడ మేము ఒక కుక్కను పెంచుకునేటివి, నల్ల కుక్కని, భైరవ అని దాని పేరు, స్వీట్ నేమ్ బ్లాకీ అని. వాడు మొన్న కాలభైరవ అష్టమి రోజు తెల్లవారంతా బాగున్నాడు, ప్రతిరోజు ఆలయం తలుపులు మూసేట సమయానికి బయటకు వచ్చేవాడు. కానీ ఆ రోజు రాలేదు. మేము కూడా వండుకోకలేని, ఏదైనా హెల్త్ బాగాలేదేమో, ఆరోగ్యం బాగాలేదేమో, పడుకునుకోకని వదిలేసాం. క్షేత్రానికి గడపలో కాలు పెట్టగానే కాలభైరవ స్వామి కనిపిస్తాడు అక్కడ చెట్టు దగ్గర. కాలభైరవ స్వామి సమ్ముఖంగానే ఆ శునకం, ఆ భైరవుడు తన యొక్క తేజస్సును ఆ భైరవుని లోపల లీనం చేసి శరీరం వదిలివేశాడు. కుక్కలకు ఎప్పుడే కానీ ఇచ్ఛామరణం రాదు, కుక్కలకు ఎప్పుడు కానీ సహజ మరణం రాదు. అందుకే మోటు ఒక సామెత అంటారు, నీవు కుక్క సావు చావలరా కొడక అంటారు. నీకు కుక్క సావు వస్తుందిరా అంటారు. నేను కుక్క సావు కుక్కను కొట్టినట్లు కొట్టి చంపుతామంటారు. కుక్కకి ఎప్పుడే కానీ సహజ మరణం రాదు. కుక్కలు ఏడ చచ్చినా కూడా నలిగి 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 సస్తాయి. కానీ వాడు ఇచ్ఛామరణం పొందాడు, సహజ మరణం పొందాడు. మీరు ఎవరైనా ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరైనా చూసారా? వాడిని చేయలేపండి, నల్ల ఉంటాడు, చూసారా? అదొక అద్భుతమైనటువంటి లీల. ఇటువంటివి చాలా జరుగుతున్నాయి పీఠంలో. అంబాత్రయ క్షేత్రంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలోనే ఎక్కడా ఏ క్షేత్రంలో మీరు చూడనటువంటి ఒక మహా దివ్యమైనటువంటి సమస్త శక్తులతో నిర్మితమైనటువంటి ఒక ఆయుధం మహారుద్రశూలం మన పీఠంలో ఉంది. మీరు కావాలంటే చూడొచ్చు. అది సప్తధాతువులతో నిర్మాణం చేసినటువంటి శూలం. దుర్గాష్టమి రోజు వేదాచార్యులు వేదమంత్ర ఘోషతోన దాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ రుద్రశూలాన్ని తాకగానే మనకున్న చేతబడులన్నీ లాగేసుకుంటుంది. అది డిజిటల్ స్కానింగ్ అయిపోతుంది బాడీ అంతా కూడా. వ్యక్తి మీద ఏదన్నా దుష్ట ప్రయోగం జరిగి ఉంటే, చేతబడులు జరిగి ఉంటే, ఆ రుద్రశూలాన్ని తాకగానే మన శరీరంలో ఉన్న నెగిటివ్ని అంతా గుంజేసుకుంటుంది. అలా డిజైన్ చేసి దాన్ని ప్రతిష్ఠ చేస్తాం. ప్రపంచంలో ఎక్కడ లేదు. అది కూడా ప్రత్యేకతనే. ఇక మన పీఠంలో జరిగిన ఇంకొక అద్భుతం మహిమ ఏంటంటే, గోమాత కళ్యాణ మహోత్సవం. విశ్వశాంతి కొరకు విశ్వమే ప్రసన్నమై విశ్వమే గర్వించదగ్గ సనాతనుడు అనేవాడు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా గర్వించదగ్గ గొప్ప కళ్యాణం, విశ్వమాత కళ్యాణం మన పీఠంలో చేస్తాం. అది అంబాత్రయ క్షేత్రం చేసినటువంటి గొప్ప ఘన విజయం. అది చరిత్రలో ఈ గోమాత కళ్యాణం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు భవిష్యత్తులో. ఇది కూడా ప్రత్యేకతనే మన పీఠంలో. చూశారా లేదా? గోమాత కళ్యాణం చూశారు కదా? అద్భుతం, అనిర్వచనీయం, అమోఘం, అవ్యాజం. ఇంతకన్నా ఇంకా చాలా గొప్ప మహిమలు ఉన్నాయి మన పీఠంలో. ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. ఇవి చాలు. అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఆయన ప్రశ్న అడగడం, నేను చెప్పడం. నేను ఈ పీఠానికి అమ్మవారి సేవకుడు ఉన్నందుకు నా జన్మాంతం నేను జగన్మాతకు రుణపడి ఉంటాను. ఎన్ని జన్మలు ఎత్తిన అమ్మకు నేను రుణం చెల్లించుకొని, ఎందుకంటే ఈ అదృష్టాన్ని, భాగ్యాన్ని నాకు ఇచ్చింది కాబట్టి నేను సర్వదా కృతజ్ఞుడను అమ్మవారికి. ఈ పీఠానికి ఎవరు వచ్చినా వాళ్ళ జన్మలు పరమ పావనమైపోతాయి. వారు ఏమి కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. ఇది సత్యం. వీడియోలో స్క్రోల్ చేస్తే అతనే చూస్తాడులే.